కామ కోరికలు తీర్చుకోవటానికి ఎన్ని ఉపాయాలు చేస్తున్నారు యూత్. యవనస్తులారా, దేవుడు చూస్తున్నాడు. నేను కుర్రవాడిని, నేను కుర్రదాన్ని, నేను వయసులో ఉన్నాను అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యూత్ ఇప్పుడు కాలేజీ కానీ 10th క్లాస్ నుంచి అమ్మాయిలు అబ్బాయిల వాతావరణం కానీ ఎంత ఘోరంగా ఉందో తెలుసండి, ఎంత భయంకరంగా ఉందో చూడండి. బాయ్ ఫ్రెండ్ అని కదా, హాస్టల్కి పిల్లల్ని పంపించి నా పిల్లలు బాగా చదువుకుంటారు కాలేజీలో, నైట్ వంగలు చక్కగా హాస్టల్లో చక్కగా తిని నిద్రపోతారు అని తల్లిదండ్రులు కలలగంటంటే అక్కడేమో మొబైల్లో కదా ఫారినర్స్ వీడియో చూస్తూ రహస్యంగా ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి దొపట కప్పుకొని మరి చూస్తూ, లేకపోతే వాష్రూమ్లకి వెళ్ళి చూస్తూ, అక్కడే మళ్ళీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో పరిచయాలు చేసుకుంటూ కాలేజీల్లో ఇదిగో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే రహస్యాలలో కలుసుకుంటూ రకరకాల జారత్వం రకరకాల కామ కోరికలు మీరు తీర్చుకుంటూ ఎంత ఘోరంగా చెడిపోతున్నారండి చెప్పండి కదా. ప్లానింగ్స్ ఎంత భయంకరంగా తెలుసా? పెళ్ళిళ్ళు కాకముందు అమ్మాయిలు ఎంత ఘోరంగా చెడిపోతున్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ పోవడానికి ఎంత ప్లానింగ్స్, బొప్పాయికాయలు తింటమో, లేకపోతే మెడిసిన్ మింగటమో, లేకపోతే ఇంకో ప్రయత్నం చేయటమో. ఆలోచించు, నువ్వు పోగొట్టుకున్న పవిత్రత రేపు పెళ్ళైన తర్వాత నీ కాపురానే చిచ్చి పెట్టిద్ది. నువ్వు ఈరోజు నా ఇష్టం అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతున్నావు చూసావా, నీ బ్రతుకు నాశనం చేసిద్ది. సహోదరులారా సహోదరులారా జాగ్రత్త. నీ ఉపాయాలు కామ కోరికలు తీర్చుకోవడానికి ఎంతో ఉపాయం పన్నుచున్నావు, కానీ దేవుడు ఎప్పుడో రాయించాడు. యవ్వన ప్రాయంలో ఎలా ఉంటే బ్రతుకుతారో, ఎలా లేకపోతే చస్తారో రాయించాడు. దెస్సలకు రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు దేవుని చిత్తం నెరవేర్చుటియే. చూడండి, మీరు పరిశుద్ధులగుటియే దేవుని చిత్తం అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తమో. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటనను ఎట్లు కాపాడుకునే వాళ్ళను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. సహోదరులు, యవ్వన ప్రాయంలో 10th క్లాస్ స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్తున్నా, అదిగో మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకున్నారు. మీ దేహాలు చెడగొట్టుకొని మళ్ళీ ఏదో ఒక విధంగా కడుపులు పోగొట్టుకోవచ్చులే, బొప్పాయి తినో లేవో ఇంకో మెడిసిన్ ఏదో మింగి నాకు జ్ఞానం ఉంది కదా, నాకు మొత్తం తెలుసు కదా అనుకున్నాయేమో. బ్రతుకు పతనమైపోయింది. సహోదరులారా, స్త్రీలు ముడుతున్నారేమో. వివాహం కాకముందు యోసేపులా మీరుండాలి. సహోదరులారా, ఏ స్త్రీలు ముట్టకూడదు. గర్ల్ ఫ్రెండ్ అది కామ కోరికలు తీర్చుకోవటానికి ఇదిగో మీ దేహాలు పాడు చేసుకోకండి. కామ వికార చేష్టలకు మీ దేహాలు అప్పచెప్పుకోకండి. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఇప్పటికి ఎంతోమంది కాపురాలు పోతున్నాయి. ఇష్టానుసారం తిరగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇప్పటికి ఎంతోమంది అచ్చులు గురవుతున్నారు, ఎంతోమంది కాపురాలు పోతున్నాయి. కారణం ఏంటంటే పవిత్రత పోయినప్పుడు యవ్వన ప్రాయంలో నువ్వు చేసిన పనులన్నీ ఆ తర్వాత నీ మీద దేవుడు వేస్తాడు, సర్వనాశనం అవుతారు. కనుక మీ నేత్రాలు పవిత్రంగా ఉండాలి. అక్కడ కాలేజీల్లో కూడా స్త్రీతో సహవాసం వద్దు, పురుషుడితో సహవాసం వద్దు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని మీరు సహవాసం కలిగి ఉండకండి. ఎలా ఉండాలి తెలుసా? దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అవసరమైతే దేవుడు మాటలు చెప్పుకొని నువ్వు పక్కకు తప్పుకోవాలి తప్ప ఇలాంటి రిలేషన్స్ వద్దయ్యా. ఇప్పటికి ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. జాగ్రత్త.